బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణ కీలక దశకు చేరింది. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న, టీటీడీ పూర్వ జేఈఓ గౌతమితో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులను సిట్ అధికారులు విచారించారు. తిరుపతి ఆలిపిరి సమీపంలోని తాత్కాలిక సిట్ కార్యాలయంలో కల్తీ నెయ్యికి సంబంధించి 2 రోజులుగా విచారణ సాగిస్తుంది. 2వ రోజుగా సిట్ కార్యాలయంలో అప్పన్నను విచారించిన సిట్ అధికారులు కొంతమేర సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తుంది. సిట్ అధికారులు సంబంధించిన ప్రధాన ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న దాటు వేసే ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న 2014 నుంచి 2019 వరకు ఒంగోలు ఎంపీగా ఉన్న వైవి సుబ్బారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఢిల్లీలో విధులు నిర్వహించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పన్నను ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రోటోకాల్ ఓఎస్డీగా నియమించారు. ఏపీ భవన్ ఓఎస్డీ హోదాలో ఉంటూ 2019 నుంచి 2023 వరకు 4 సంవత్సరాల పాటు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కార్యకలాపాలను చక్కబెట్టారు. ఇక టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్న సమయంలో ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో డైరీకి సంబంధించిన ఒప్పందాలు ఎవరికి ఒత్తిళ్లతో జరిగాయి, ఒప్పందాల వల్ల ఎవరు ఏ మేరకు లబ్ధి పొందారనే విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తుంది. సాంకేతిక కారణాలు చూపుతూ బోలేబాబా డైరీని టీటీడీ నిషేధించింది. సామర్థ్యం లేని ఏఆర్ డైరీని అడ్డుపెట్టుకొని టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు బోలేబాబా డైరీ నిర్వాహకులు ప్రయత్నించారు. బోలేబాబా డైరీ దొడ్డిదారిన నెయ్యి సరఫరా చేసిన వైనం అప్పన్నకు బోలేబాబా డైరీ నిర్వాహకులు పూర్ణ పరిచయాలపై సిట్ అధికారులు ఆరా తీశారు. నెయ్యి సరఫరా టెండర్లు నిర్వహణ గురించి ఉన్నతాధికారులుగా ఎలాంటి పర్యవేక్షణ చేశారు? ఎప్పుడైనా లోటుపాట్లు ఉన్నట్లు గుర్తించారా? చూసి చూడనట్లు ఉండమని ఎవరైనా ప్రేరేపించారా అని టీటీడీ పూర్వపు జేఈఓ గౌతమి సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. గత 2 రోజులుగా ఆమె సిట్ విచారణకు హాజరయ్యారు. టెండర్లు ఖరారులో ఉన్నతాధికారులుగా ఎలాంటి నిబంధనలు నియమాలు పాటించారని ఆరా తీశారు. దీనిపై కొంత సమాచారం సిట్కు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక బోలేబాబా డైరీని నూనెలు నెయ్యి సరఫరా చేసిన సంస్థ నిర్వాహకులైన జ్యోతిష్ గత 2 రోజులుగా సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయడంతో కోల్కతా నుంచి తిరుపతికి వచ్చారు. బోలేబాబా డైరీకి ఎలాంటి నూనెలు ఎంత మోతాదులో సరఫరా చేశారని సిట్ ఆరా తీసింది. నెయ్యి నాణ్యత నిర్ధారణ ఎలా చేసి సరఫరా చేశారని అడిగి తెలుసుకున్నారు. సిట్కు ఇచ్చిన 3 ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణ కీలక దశకు చేరింది. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న, టీటీడీ పూర్వ జేఈఓ గౌతమితో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులను సిట్ అధికారులు విచారించారు. తిరుపతి ఆలిపిరి సమీపంలోని తాత్కాలిక సిట్ కార్యాలయంలో కల్తీ నెయ్యికి సంబంధించి 2 రోజులుగా విచారణ సాగిస్తుంది.
2 రోజులుగా సిట్ కార్యాలయంలో అప్పన్నను విచారించిన సిట్ అధికారులు కొంతమేర సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తుంది. సిట్ అధికారులకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న దాటువేసే ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న 2014 నుంచి 2019 వరకు ఒంగోలు ఎంపీగా ఉన్న వైవి సుబ్బారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఢిల్లీలో విధులు నిర్వహించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పన్నను ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రోటోకాల్ ఓఎస్డీగా నియమించారు. ఏపీ భవన్ ఓఎస్డీ హోదాలో ఉంటూ 2019 నుంచి 2023 వరకు 4 సంవత్సరాల పాటు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కార్యకలాపాలను చక్కబెట్టారు. ఇక టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్న సమయంలో ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో డైరీకి సంబంధించి ఒప్పందాలు ఎవరికి ఒత్తిళ్లలో జరిగాయి, ఒప్పందాల వల్ల ఎవరు ఏ మేరకు లబ్ధి పొందారనే విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తుంది. సాంకేతిక కారణాలు చూపుతూ బోలేబాబా డైరీని టీటీడీ నిషేధించింది. సామర్థ్యం లేని ఏఆర్ డైరీని అడ్డుపెట్టుకొని టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు బోలేబాబా డైరీని నిర్వాహకులు ప్రయత్నించారు. బోలేబాబా డైరీ దొడ్డిదారిన నెయ్యి సరఫరా చేసిన వైనం అప్పన్నకు బోలేబాబా డైరీ నిర్వాహకుల పూర్తి పరిచయాలపై సిట్ అధికారులు ఆరా తీశారు. నెయ్యి సరఫరా టెండర్లు నిర్వహణ గురించి ఉన్నతాధికారులుగా ఎలాంటి పర్యవేక్షణ చేశారు, ఎప్పుడైనా లోటుపాట్లు ఉన్నట్లు గుర్తించారా, చూసి చూడనట్లు ఉండమని ఎవరైనా ప్రేరేపించారా అని టీటీడీ పూర్వపు జేఈఓ గౌతమి సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. గత 2 రోజులుగా ఆమె సిట్ విచారణకు హాజరయ్యారు. టెండరు ఖరారులో ఉన్నతాధికారులుగా ఎలాంటి నిబంధనలు నియమాలు పాటించారని ఆరా తీశారు. దీనిపై కొంత సమాచారం సిట్కు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక బోలేబాబా డైరీని నూనెలు నెయ్యి సరఫరా చేసిన సంస్థ నిర్వాహకులైన జ్యోతిష్ గత 2 రోజులుగా సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయడంతో కోల్కతా నుంచి తిరుపతికి వచ్చారు. బోలేబాబా డైరీకి ఎలాంటి నూనెలు ఎంత మోతాదులో సరఫరా చేశారని సిట్ ఆరా తీసింది. నెయ్యి నాణ్యత నిర్ధారణ ఎలా చేసి సరఫరా చేశారని అడిగి తెలుసుకున్నారు. సిట్కు చెందిన 3 ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నారు.